For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మేడం, మీరు ఈ ప్రొఫెషన్ ని, బాబుని చూసుకోవడం, ఈ ఫేస్ లో మీకేమైనా అంటే మీ రిలేటివ్స్ నుంచి కానీ లేదా మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ సపోర్ట్ చేస్తుందా నన్ను అన్నారు మీ ఫ్యామిలీ నుంచి. సో ఏదైనా ఇంకా నెగటివ్ గా ఏమైనా అలాంటి మీరు ఏమైనా ఫేస్ చేసినవి ఏమైనా నెగటివ్ గా అయితే నేను పెద్దగా ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. మేబీ పీపుల్ అరౌండ్ మీ ఆర్ మేబీ లైక్ రియలీ గుడ్ పీపుల్. మేబీ అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఏమైనా ఎవరైనా ఏదైనా ఒక్కసారి ఒక స్పీచ్ థెరపిస్ట్ తోటి మాత్రం నేను ఫీల్ అయ్యాను. అమ్మాయి చాలా చిన్నపిల్ల, 19-20 years ఉంటాయేమో అంతే. మదర్ కే తెలుస్తుంది కదా పెయిన్. షీఈస్ అగైన్ అ స్పీచ్ థెరపిస్ట్. తను షీ యూస్ టు చార్జ్ వెరీ హై ఆల్సో. అంటే ఒక ఆరగెన్స్ అనమాట, నేను కాకపోతే మీకు దిక్కులేదు అన్న టైప్ లో దే టాక్. సో షీ యూస్ టు సే మేబీ వీడికి మాటలే రావేమో, ఏం తెలుసు అంటే ఇంకా నేను బాధపడ్డం నా కొడుకు అర్థమైంది. ఆ రోజు బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, నేను వాడికి ఏం షేర్ చేయలేను. యూ వోంట్ బిలీవ్, వెరీ నెక్స్ట్ డే హీ స్పోక్ 40 words. అదేదో దేవుడు మిరాకిల్ చేసినట్టే. సో ఐ థింక్ దట్ వాజ్ ద ఓన్లీ థింగ్. ఇన్ స్కూల్ అడ్మిషన్స్ ప్రాబ్లం అయ్యేది నాకు చాలా. బట్ లక్కీలీ నాకు అది కూడా కొంచెం తెలిసిన వాళ్ళ స్కూల్లో, చిన్న స్కూల్స్ లోనే వేసేదాన్ని. గ్లెండెల్ వాజ్ అ రీజనబుల్లీ గుడ్ స్కూల్. అక్కడ వాళ్ళు కూడా అంటే ఒక లెవెల్ వరకు దే కెన్ యాక్సెప్ట్. బట్ ఆఫ్టర్ 7th standard 8th standard వాళ్ళు కూడా పిల్లలు కూడా పెద్దగా అయిపోతూ ఉంటారు కదా. సో ఆ తర్వాత మనకు యాక్సెప్టెన్స్ అన్నది డిఫరెంట్, ఐ మీన్ కొంచెము డిఫరెంట్ అలా. ఇన్ ఇయర్స్ లో బాబుతో మీరున్న లైఫ్ లో మీరు బాబుతో స్పెండ్ చేసిన మెమరబుల్ డేస్ ఏమైనా ఉన్నాయా? మెమరబుల్ ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కటి అండి. ఈవెన్ టిల్ డేట్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. సమ్ టైమ్స్ బాగా కోపం కూడా వస్తుంది వాడు చేసే పనులకి. కానీ మీరు అన్నారు కదా ఇందాక నెక్స్ట్ డే 40 words మాట్లాడాడు, అట్లా ఏమైనా? దట్ వాజ్ వన్ మెమరబుల్ డే. ఫస్ట్ టైం వెన్ హీ సెడ్ అమ్మ, అసలు అది ఇంకా నాకైతే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఎవర్ డే ఫర్ మీ. మేబీ ఐ మైట్ గెట్ ఎమోషనల్ అగైన్, బట్ ఐ హావ్ టు కంట్రోల్. యా సో దట్ వాజ్ ద బెస్ట్ డే ఎవర్. అండ్ వాడు మళ్ళీ బిహేవియర్ థెరపీలో కూడా కొన్ని సెంటెన్సెస్ మాట్లాడడము, చేయడము, టైపింగ్, ఇప్పుడు కంప్యూటర్ టైపింగ్ చేయడము, ఒక 50 countries నేమ్స్ చెప్పడము, ఏది చెప్తే అది నేర్చుకుంటది. సో మనం వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తాం అన్నది వెరీ ఇంపార్టెంట్. నాకు ఒకసారి గ్రీన్ టీ చేసి ఇచ్చాడు. దట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్. అట్లా చిన్న చిన్నవి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మనం తిన్నది అక్కడ పెట్టేనా, అలాంటివి చిన్నవి కూడా. ఇలాంటి పిల్లల మదర్స్ కాబట్టి మేము వి ఫీల్ సో స్పెషల్ అబౌట్ ఇట్. చాలా స్పెషల్ గా వాడికి తల్లికి ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా ముచ్చటగా అనిపిస్తుంది. సిచ్యువేషన్ లో తను ఏం చేసినా, ఎగ్జాక్ట్లీ ఏ చేసినా కూడా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. ఐ ఓన్లీ లుక్ ఎట్ హౌ హీస్ ప్రోగ్రెసింగ్. వీడు ఇంకా ఇది చెయ్యలేదు అని నేను ఎప్పుడు వాడిని ఫోర్స్ చేయను. ఓన్లీ థింగ్ ఇస్ దట్ హీ విల్ డూ ఎట్ హిస్ ఓన్ పేస్. ఏదో ఒక రోజు మిరాక్యులస్ గా. మేము వాడిని పాటీ ట్రైనింగ్ మాకు చాలా కష్టమైంది యాక్చువల్లీ. వాడికి ఇండియన్ టాయిలెట్ నేర్పించడము, మన వెస్టర్న్ నేర్పించడము, కడుక్కోవడం, అది ఎన్ని ఇయర్స్ అంటే అసలు మేబీ ఇట్ వాజ్ అ 4 year struggle మేబీ. తర్వాత 4 years తర్వాత నౌ హీ గోస్, హీల్ ఓన్లీ క్లీన్, హీల్ టేక్ ఎవ్రీథింగ్. 5 years తర్వాత నుంచి 5 years కూడా కాదండి, వాడు 7-8 years వరకు we were actually నార్మల్ గా ఉన్న బేబీస్ కి 3-4 years వరకు 3 years వరకు పోనీ చేస్తుంటారు. 7 years వరకు మేము వదిలేసామండి. అంత స్ట్రెస్ పెట్టద్దులే, ఓన్లీ యూరిన్ మీద ఫోకస్ చేద్దాము, లెట్ హిమ్ జస్ట్ దట్ యూరినేషన్ ట్రైన్ చేద్దాము, బాడీ మెల్లమెల్లగా చేస్తూ ఉందాము అని. 8th year to maybe 10. సో వాళ్ళకి అంటే చెప్పడం కూడా తెలియదా మ్యామ్? అంటే చెప్పడం కూడా తెలీదు. అవి సోషల్ ప్రాబ్లమ్స్ అయితే కదా తర్వాత మనకి. అండ్ వాళ్ళకి ప్రతి ఒక్క ఆటిస్టిక్ చైల్డ్ కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. మా వాడికి స్విమ్మింగ్ చాలా బాగా చేస్తాడు. అసలు అది వాడికి ఎవరు నేర్పించలేదు, బట్ హీ లెర్న్డ్ ఆన్ హిస్ ఓన్. సో స్విమ్మింగ్ చాలా బాగా చేస్తాడు. అండ్ దారులు బాగా గుర్తుంటాయి. గూగుల్ మ్యాప్ కన్నా కూడా మా వాడు అక్యురేట్. చాలా హీఈస్ వెరీ అక్యురేట్ ఇన్ దిస్ థింగ్. అంటే ఒక స్పెషల్ ఉంటుందా మేడం? ఏదో ఒక యూనిక్ ఉంటుంది వాళ్ళకి, అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని మనం ఎలా స్ట్రెంగ్త్ లాగా మార్చుకోవాలి చూసుకోవాలి. ఇప్పుడే మేము వాడికి మనీ కాన్సెప్ట్ నేర్పించాము. మ్యాథమెటిక్స్ చేస్తాడు, టేబుల్స్ చెప్తాడు, వెజిటబుల్స్ కట్ చేస్తాడు, గ్రీన్ టీ చేసిస్తాడు. అట్లా
ఫోటోగ్రఫీ, ఫోటో తీయడము, లాక్ ఓపెన్ చేయడం, సో తీయడము. ఇప్పుడు ఈ ఏజ్ అప్పుడు మీకు ఫేస్ చూస్తే గానీ ఆ అబ్బాయిని చూస్తే గానీ తెలుస్తుందా మేడం ఏదైనా ప్రాబ్లమ్ తో సఫర్ ఎవరు ఐడెంటిఫై ఐడెంటిఫై ఎవరు ఐడెంటిఫై మీరు ఇందాక ఒక మాటలో అన్నారు 5 years వరకు తెలియదు, 5 years తర్వాత ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు ఇలా అన్నారు ఇవ్వలేరు. కదా. అంటే బాడీ చిన్న పిల్లలు ఎంత చిన్నగా క్యూట్ ఉంటారు కదా, మ్మ్. వాళ్ళలో మనం వెతకము, వెతకం. ఫాల్ట్స్ వెతకము. వాళ్ళు వెతకము. కొంచెం కొంచెం పెద్దగా అవుతూ ఉంటే మ్మ్. అవి చాలా ఆబ్వియస్ గా తెలుస్తా మ్మ్. ఉంటాయి. సో అప్పుడు ఎనీవన్ కెన్ ఐడెంటిఫై. అంటే సో అదేంటి ఏజ్ ఇప్పుడున్న ఇంకా ఈ రాలేదా ఏజ్ లో అని. ఇంకా ఐడెంటిఫై అంటే ఇంకొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత ఐడెంటిఫై చేయగలుగుతారంటారా లేదా అసలు ఇప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతారంటే వాడు నోరిప్పి మాట్లాడేంత వరకు, మాట్లాడనంత వరకు ఓకే ఓకే అనిపిస్తుంది. ఓకే మాట్లాడితే తెలుసు కాన్వర్సేషన్ లో తెలిసిపోతుంది. Conversation లో తెలుస్తుంది. సో మేడం Conversation లో కొందరు ఇలా ఉన్న కిడ్స్ ఉన్న మదర్స్ సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం ఎలా ఉండాలి అని ఎగ్జాక్ట్లీ మనము వీ కెనాట్ పోర్ అవుట్ ఫ్రమ్ అన్ ఎంటీ కప్. ఇప్పుడు మనం ఈ కప్పే తీసుకుంటే నేను మీకు ఇందులోంచి టీ ఆఫర్ చేయాలి, దిస్ కప్ ఈజ్ ఎంటీ రైట్. నేను ఇందులోంచి మీకు టీ ఆఫర్ చేయగలనా? చేయలేను. సో యూ ఫిల్ దిస్ కప్ విత్ హ్యాపీనెస్ సో దట్ యూ కెన్ పోర్ అవుట్. మీ పిల్లల్ని మీరు చూసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ యూ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, యూ లవ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ అన్న కాన్సెప్ట్ ఈ రోజుల్లో చాలా ఎక్కువైంది రైట్. ఇట్స్ బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్. చేస్తాం, ఎన్ని రోజులు చేస్తాం అట్లా? ఒక సంవత్సరం చేసి ఇంక నా వల్ల కాదు అని చెప్పేసి దండం పెట్టి పారిపోతాం ఎక్కడికన్నా. అలా జరగకుండా ఉండడానికి యు కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. మనం హ్యాపీగా ఉన్నప్పుడు వి గ్లో డిఫరెంట్లీ. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. మనని ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక యాంగ్షియస్ పర్సన్ తో షేక్ హ్యాండ్ ఇస్తే యూ డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్, ఓకే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ పర్సన్. ఇఫ్ యూ షేక్ హ్యాండ్ with a very happy and confident person, you also feel confident. So it is basically contagious, something like a perfume. If you are happy, you can spread your happiness. So the same concept, I realized it very fast actually. నాకు మేబీ మా మామ వల్లనో కానీ లేకపోతే నా మైండ్ సెట్ వల్లనో కానీ ఐ హావ్ రియలైజ్డ్ ఐ హ్యావ్ టు బీ హ్యాపీ విత్ మై సెల్ఫ్, దెన్ ఓన్లీ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. అందుకని ఫస్ట్ నాకేది కావాలి, నాకు ఓకే నాకు కొంచెం ప్రాక్టీస్ కావాలి, ఇది కూడా చేసుకోవాలి. ద ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ డిసోసియేషన్, ఇవి రెండు నేను చాలా ఫాలో అవుతాను. అండ్ ఎనీ డెసిషన్ ఐ టేక్, ఫస్ట్ ఐ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై చైల్డ్. ఇప్పుడు నేను కూడా ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. ఈ నేను ఇక్కడ జాయిన్ అయితే నా బిడ్డకి ఏంటి అడ్వాంటేజ్? ఒకటి, నాకు ఇల్లు దగ్గర, ఓకే హీ ఆల్సో కెన్ కమ్ సమ్ టైమ్స్. వాడి ఇంట్లో టాంట్రమ్స్ ఉన్నాయంటే చాలా దగ్గర. అండ్ మై టైమింగ్స్ ఆర్ ఆల్సో బిట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో వాడితో నేను మార్నింగ్ ఒక 1.5 hours స్పెండ్ చేస్తే వాడు రోజంతా టాంట్రమ్ వేయకుండా ఉంటాడు. అదే వాడు లెగక ముందే నేను లేచి వాడి కనబడకుండా నేను ఈవినింగ్ ఎప్పుడో 7-8కి వెళ్ళాను అనుకోండి, డెఫినెట్లీ హీ కెన్ నెవర్ రికవర్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ హీ హాస్. సో ఐ మేక్ షూర్ పొద్దున్న లేవగానే వాడితో గంట సేపు ఉండి వాడితో కొంచెం ఆడుకొని తర్వాత ఐ బ్రింగ్ హిమ్ ఇక్కడ దాకా, నన్ను డ్రాప్ చేస్తాడు. అండ్ హీ లవ్స్ మ్యూజిక్, సో ఐ ప్లే మ్యూజిక్ ఇన్ మై కార్. అవన్నీ వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాక దెన్ కమ్స్ హిస్ పర్ఫార్మెన్స్ టైం. ఎలాంటి మ్యూజిక్ ఎక్కువ ఇష్టపడతాడు మ్యామ్? ఐ మీన్ మన స్లో సాంగ్స్, అది నాని పాట, అది ఏంటది, వాట్ ఈస్ దట్, హాయ్ నానా, అడిగా, దట్ సాంగ్ హీ లైక్స్ అ లాట్. అదే మేము లూప్ లో 100 సార్లు ప్లే చేసుకుంటాం, అదే విని విని విని. సో వాళ్ళు ఏంటంటే ఒకసారి నచ్చితే అది ఒక 100 సార్లు చేయిస్తారు మనతో, సహించాలి మనం, తప్పదు. సో మ్యామ్ వాళ్ళకి ఏదైనా నచ్చితే అంటే ఒక సాంగ్ నచ్చితే ఇంకా అదే ఒక 100 times అంటే నార్మల్ పీపుల్ కూడా ఏదైనా నచ్చితే సాంగ్ మనం కూడా వింటాం, కానీ మరి 100 సార్లు వినం కదా, ఎట్ ఏ టైం అప్పుడే వినము. ఎగ్జాక్ట్లీ. సో వింటాం, మేబీ 2-3 వేరే విని తర్వాత ఇది వింటాం. ఈయనకి అలా కాదు, వింటా ఇంకా అదే వినాలి. అదే వింటాం. ఒక చాక్లెట్ నచ్చింది అనుకోండి, ఇంకా అదే ఒక 5-6 months ఎవ్రీడే అదే నడుస్తూ ఉంటది. సో వీళ్ళ ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళని అర్థం చేసుకోవడం డిఫరెంట్. వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్, అంటే ఆల్రెడీ సీనియర్ పేరెంట్స్ నుంచి యూ షుడ్ టేక్ ద గైడెన్స్. అందుకనే మా పేరెంట్స్ అందరు కూడా సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి. నాకు అనిపిస్తుంది మన ఓన్ ఫ్యామిలీ కన్నా కూడా ఐ ఫీల్ మోర్ ఫ్యామిలీ కనెక్షన్ విత్ దోస్ పీపుల్ బికాస్ వీ ఆల్ సేల్ ఇన్ ద సేమ్ బోట్. సో ఫార్చునేట్లీ ఐ హ్యావ్ గుడ్ సపోర్టింగ్ పేరెంట్స్ గ్రూప్ ఆల్సో. వాళ్ళే నాకు యాక్చువల్లీ జర్నీలో చాలా హెల్ప్ చేశారు. సో ఐ ఫీల్ లైక్ నాలాగా ఇంకెవరైనా ఉన్నా కూడా ఐ ఫీల్ లైక్. మేడం మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఇలా ఎవరైనా సఫర్ అవుతున్న చైల్డ్ మీరు చూసారా? లేదా నేను బాధ్యతగా తీసుకొని నేను వెళ్ళి వాళ్ళని అన్ని థెరపీస్ లో నేను జాయిన్ చేస్తాను. అంటే మీ బాబు తర్వాత చూసారా లేకపోతే మా ఫ్యామిలీలో అంటున్నారా? మీ ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్స్ లో కానీ? మా ఓన్ ఫ్యామిలీలో అయినాయి, ఒక 3 అయినాయి.
ఓకే. ముగ్గురికైనా వాళ్ళు మళ్ళీ అంటే నేననేది ఏంటంటే ఫస్ట్ మీ బాబుతోనే మీరు ఫేస్ చేసారా అంతే అంతే ప్రాబ్లం ఫస్ట్ టైం మా మీ బాబుతో బాబుని చూడడమేనా ఇలా? అంతే ఓకే. మీ బాబు మ్మ్. తర్వాత అలా ఉన్న వాళ్ళ మీద మీరు కన్సర్న్ చూపించడం లేదా ఎలా అంతే ద వాళ్ళకి ఎర్లీ తెలియక? డిటెక్షన్. సో Okay. నాకు అదొక మేబీ ఐ సీ ఎవ్రీ చైల్డ్ త్రూ దట్ లెన్స్. మ్మ్. అడుగుతాను ఎవరన్నా డెలివరీ అయినా కూడా మ్మ్. 12 to 18 months లో ఫింగర్ పాయింటింగ్ ఉందా, ఇవి మ్మ్. చెప్తున్నారా మ్మ్. అంటే అస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మ్మ్. మనము అడుగుతూ ఉండాలి కదా. ఒకవేళ అవి ఏమైనా అవునవును. తేడా ఉన్నాయంటే తొందరగా వెళ్ళి చూపించు, అవునవును. తొందరగా థెరపీస్ ఇస్తే తొందరగా వాళ్ళు ఆ సెట్ స్టేజ్ లో అవుతారు. మనకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుతున్నారా, మనం ఎగ్జాక్ట్లీ చెప్పేది వింటున్నారా. ఎగ్జాక్ట్లీ అట్లా నేను పని కట్టుకొని అందరినీ వాళ్ళని గెలికి అడిగేదాన్ని నేను, బాగుందా అది ఉందా ఇది ఉందా. కొంచెం నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువే. ఎవరైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా నా దగ్గర ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తా. ఐ యాడ్ దెమ్ ఇన్ ఆల్ ద గ్రూప్స్. ఐ జస్ట్ షో దెమ్ అ గూగుల్ మ్యాప్ లాగా. యు గో హియర్, దిస్ విల్ బి దేర్. మీ ఇల్లు అక్కడ, పోనీ అది ఉంది, మీది జీతం ఇంతేనా, మీరు అక్కడికి వెళ్ళండి, మీకు అఫోర్డబిలిటీలో వస్తుంది. అలా ఐ టేక్ సమ్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. సో ప్రతి ఒక్క మదర్ ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి కిడ్స్ ఉన్న మదర్ Exactly. ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలో చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.